నేను బ్రౌన్ రైస్ ఇవాళ ఎలా వండుతున్నానో ఒకసారి చూపిస్తాను. ఒక చిన్న గ్లాస్ తీసుకొని దానికి ఫుల్ కాదు, అలాగని హాఫ్ కాదు, దాని మీద కొంచెం రైస్ తీసుకొని కుక్కర్లో వేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ కుక్కర్లో వేసుకున్న రైస్ని వాష్ చేసుకోవాలి. 2 times వాష్ చేసుకుని మంచిగా నీట్గా వాష్ చేసుకొని వాటర్ని వంపుకోవాలన్నమాట. నెక్స్ట్ మళ్ళీ కొంచెం వాటర్ పోసేసుకొని మళ్ళీ పంపించుకోవాలి. పంపుకున్నాక ఇప్పుడు ఈ గ్లాస్ తీసుకున్నా కదా, నేను ఈ గ్లాస్తో 3 glasses ఆఫ్ వాటర్ పోస్తున్నాను. 1 2 3 glasses ఆఫ్ వాటర్ పోసాను. సో ఇప్పుడు దీన్ని లిడ్ పెట్టేసేద్దాం కుక్కర్ది. లిడ్ పెట్టేసి కింద స్టవ్ని ఆన్ చేసేసి 3 whistles వచ్చేదాకా ఉంచితే బ్రౌన్ రైస్ రెడీ. అండ్ అలాగే ఇక్కడ ఎగ్స్ ఇంకా చికెన్ కర్రీ వండాలన్నమాట. సో ఇవాళకైతే ఇంతే. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అన్నమాట. సో ఆయిల్లెస్ చికెన్ కర్రీని కూడా చేసి చూపిస్తాను మీకు. నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నాకు మంచిగా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే, హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను ఆయిల్లెస్ చికెన్ కర్రీ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఫ్రెష్గా వాష్ చేసుకుని చికెన్ని దీంట్లో వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి అండ్ అలాగే కరివేపాకు 3 వేసేసుకుంటున్నాను. వేసుకుంటాను. అండ్ అలాగే నేను మసాలాని మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఈ మిక్సీ చేసి పెట్టుకున్న మసాలాని దీంట్లో వేసేసుకుంటా. దీంట్లో ఏమేమి వేసుకున్నానంటే కొంచెం ఆనియన్, వెల్లుల్లి, అల్లం, అలాగే ఒక టమాటా, ఒక చిన్న యాలక్కాయ వేసాను అనమాట టేస్ట్ కోసం. ఇవి గ్రైండ్ చేసుకొని దీంట్లోకి వేసేసుకోవాలి. అవన్నీ దీంట్లోకి వేసుకున్నాం కదా, దీంట్లోకి వేసుకున్నాక వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో నేను పసుపు, కారం, ఉప్పు కూడా వేసుకున్నాను. మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసుకుందాన్ని ఇలా స్టవ్ మీద పెట్టేసి స్టవ్ని వెలిగించేసేద్దాం. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఇట్లాగా మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే కొంతసేపు కుక్ అయిపోతుంది. ఇంతే అన్నమాట ఆయిల్లెస్ చికెన్ కర్రీ. నేను వండినాక ఎలా ఉందో చూపిస్తాను. ఇది అండి ఫైనల్ అవుట్పుట్. లాస్ట్కి కొంచెం
పొడి మసాలా జల్లేసుకుంటే మన ఆయిల్ ఫ్రీ వితౌట్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది అనమాట. ఒక 10 minutes ఇలా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ అండి.